Hello everyone, good afternoon. Welcome you all to this home care product demonstration session. ఈ రోజు యాక్చువల్గా we should really thank the speakers, that is Naveen and Lavanya, who is a government employee, government teacher by profession, and Lavanya is a housewife. యాక్చువల్గా తను తన టీంకి మాత్రం షెడ్యూల్ చేసుకున్నారు. బట్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి చాలా చాలా మనకి ఉపయోగపడేటువంటి సెషన్ ఇది. ఎందుకంటే ఎవ్రీవన్ ఇన్ ది కాల్ చాలా మంది న్యూ పీపుల్ ఉన్నారు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ వాంట్స్ టు డూ సమ్ పర్సనల్ వాల్యూమ్, రీటైలింగ్ ఇవన్నీ బాగా చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ ఆస్పెక్ట్లో మనందరికీ కూడా రీటైలింగ్ చాలా ఈజీగా చేయగలగచ్చు అనే నమ్మకం కలిగేదే దట్ ఈస్ త్రూ ది ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈవెన్ మేము బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా ఈ ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ చూసిన తర్వాత వీ లిటరలీ గాట్ షాక్డ్. అంటే ఇప్పటి వరకు మనం వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ వీ ఫీల్ ఇవి చాలా బెస్ట్ అని మనం అనుకుంటూ ఉన్నాం. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్, ఫస్ట్ థింగ్ వీ రియలైజ్డ్, అరే ఇంతకాలం మనం ఎంత డేంజరస్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాము. అండ్ రెండు, హౌ బెస్ట్ క్వాలిటీ ఆల్ దీస్ Amway ప్రొడక్ట్స్ ఆర్ అనేది we learned from here. Okay, so and to give you some brief introduction and give you more details, ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఎలా యూస్ చేసుకోవాలా, కాస్ట్ పర్ యూజ్, how these products are economy, and some demonstration with good demonstrations also. And we have a very very successful couple who are building this business very 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 big time, and they are masters in retailing. Let me tell you, they does more than 700 800 PV ante 80,000 rupees volume every month, just like that chestar, just like that. They have got wonderful testimonials, right? So with this, I request everyone, just get ready with your books and pens. Prati okati note cheskondi, that will really help you a lot. Okay, so with this, let me invite Naveen and Lavanya for the demonstrations. So help me welcome Naveen and Lavanya. Yeah. Hi, all of you. Sir, is it audible, sir? Yes, Naveen. Hello. Okay, sir. Yes. So this is Naveen Kumar Lavanya, my wife Lavanya. So working as government teacher. So ఎందుకంటే నాకు ఎందుకు ఈ సెషన్ చేయాలనిపించిందంటే, నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, బిజినెస్ లో ఉన్నప్పుడు అదే ప్రొడక్ట్స్ అనేది ఒక నమ్మకం, అంటే ఒక బిలీవ్ అంటాం కదా. ఈ ప్రొడక్ట్స్ ఫస్ట్ హోమ్ కేర్ డెమోస్ చూసిన తర్వాతనే ఐ బిలీవ్డ్, నేను నమ్మాను. సో ఆ నమ్మడం వల్ల, ఎందుకంటే మనం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ రిజల్ట్స్ అంటే సమ్ టైం తీసుకుంటుంది, బట్ ఇక్కడ హోమ్ కేర్ అనేది స్పాట్ రిజల్ట్ వస్తుంది. సో ఈ ప్రొడక్ట్స్ నేను చూసి నమ్మిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. సో ఈ రోజు నేను మన ఇంట్లో వాడుకునేటువంటి ఈ ప్రొడక్ట్స్, అంటే ఇంట్లో వాడుకుంటే లేడీస్ కు ఉపయోగపడేటువంటి డిష్ వాషెస్ కానీ, తర్వాత క్లాత్ క్లీన్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, తర్వాత కిచెన్ క్లీనింగ్ కానీ, తర్వాత కార్ వాష్, సంథింగ్ ఒక ఇంట్లో వాడుకుంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఈజ్ హోమ్ కేర్ అంటే, సో బ్రీఫ్ గా మనం బయట ఉన్న ప్రొడక్ట్స్ కు మన ప్రొడక్ట్స్ కు ఏంటి డిఫరెన్స్? మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి దిట్ ఈజ్ బయోక్విస్ట్ ఫార్ములా ఉంటుందంటే మన దాంట్లో. వాట్ ఈజ్ బయోక్విస్ట్ ఫార్ములా అంటే, ఈ రోజు మనం ఇప్పుడు అంటున్నాం ఎన్విరాన్మెంట్ కు ఎటువంటి హాని ఉండకూడదు, పర్యావరణానికి హాని కలిగించకూడదు అనేది ఈ రోజు మనం అనుకుంటున్నాం. బట్ వీళ్ళు ఈ యొక్క Amway వాళ్ళు ఎప్పుడో 1940 1960 టైంలోనే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించినటువంటి బయోక్విస్ట్ ఫార్ములా ఉన్నటువంటి ఒక మంచి ప్రొడక్ట్స్ తయారు చేశారు. మన ప్రొడక్ట్ లో ఉన్న స్పెషాలిటీ ఈ బయోక్విస్ట్ ఫార్ములా. ఈవెన్ ఎందుకంటే మనము బట్టలు ఉతికిన నీళ్లు చెట్లకు పోసి చనిపోతాయి అంటాం కదా, బట్ ఇటువంటివి బట్టలు ఉతికి చెట్లకు పోసినా కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు, ఎందుకంటే దీంట్లో ఉన్న ఫార్ములే బయోక్విస్ట్ ఫార్ములా. అంటే అన్ని కూడా న్యాచురల్ గా ఎంజైమ్స్ నుంచి తయారు చేసింటారు. సో లెట్ us we discuss ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము రాబోయే 30-40 మినిట్స్ హార్డ్లీ. సో ఐ హోప్ చాలా మంది ఇళ్లలో ఒక లేడీస్ కానీ, మేబీ ఇప్పుడు జెంట్స్ కూడా ఇంట్లో పని చేస్తుండొచ్చు, వాళ్ళకి కానీ చాలా యూజ్ఫుల్ గా తొందరగా వర్క్ చేసి వాళ్ళ యొక్క పనిని ఒక ప్రశాంతంగా తొందరగా కంప్లీట్ చేయటువంటి ఒక మంచి ప్రొడక్ట్స్ మేము చూపించబోతున్నాను. సో నెక్స్ట్ ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ S8 Gel Gem. Excuse me. So Excuse me, sir. Okay, sir. Just a minute.
I wanted to add one more important feature of our home care products anamata. You all know that US EPA, which is called as US Environmental Protection Yes, yes. Agency. అంటే మన ప్రొడక్ట్స్ చాలా చాలా సేఫ్ అని అండ్ ఇట్ మీట్స్ ది యుఎస్ ఈపీఏ సేఫ్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్. సో అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ బెస్ట్ ప్రొడక్ట్స్ వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు యూస్. మన ఇంట్లో ఇంత బెస్ట్ ప్రొడక్ట్స్ మనం యూస్ చేసుకోగలుగుతున్నాం, రైట్? సో ఐ వాంటెడ్ టు ఈవెన్ మీకు తెలియడం కోసం ఐ వాంటెడ్ టు షేర్ దిస్. థ్యాంక్ యూ నవీన్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్. సో నెక్స్ట్ విల్ గో టు ఫస్ట్ ప్రొడక్ట్ ఎసైడ్ జెల్ జెమ్. అంటే బట్టలు ఉతికేటువంటి ఒక ఎసైడ్ అంటే క్లాత్ క్లీనింగ్ సార్. సో దిస్ ఈజ్ మీన్స్ ఎసైడ్ లిక్విడ్ అంటారు కదా, సర్ఫాక్టెంట్ 8 times. ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా, ఎంతమంది లేడీస్ బట్టలు ఉతికేటప్పుడు అబ్బా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు అనుకుంటారు. తర్వాత చేతులు ఒక ముడతలు పడి తర్వాత అంత ఒక ర్యాషెస్ లాగా రాకోకుండా ఎంతమంది బట్టలు ఉతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తా ఉన్నాము. సో ఇందులో సార్ ప్లీజ్ స్క్రీన్ షేర్ ద స్క్రీన్ సార్. సో మనము ఇప్పుడు ఒక ఎసైడ్ అంటే సర్ఫాక్టెంట్ 8 times ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది ఎసైడ్ జెల్ జెమ్ అని చెప్తున్నాము. సో దీంట్లో బయటి ప్రోడక్ట్ కు మన దానికి ఏం తేడా? యాక్చువల్ గా ఏమంటే సర్ఫాక్టర్ 8 times సార్. దీంట్లో సర్ఫాక్టర్ 8 times ఇందులో 3-in-1 లాండ్రీ డిటర్జెంట్ సిస్టమ్ ఉంటుంది సార్. 3-in-1 లాండ్రీ, దట్ ఈజ్ సాఫ్ట్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది, తర్వాత ప్రీట్రీట్ గా ఉంటుంది సార్. మరి దీంట్లో బయట దాంట్లో మన కెమికల్స్ ఉంటాయి, బట్ మన దాంట్లో ఏముంటాయంటే జస్ట్ ఎంజైమ్స్ ఉంటాయి సార్. ఈ ఎంజైమ్స్ వలన ఒక పవర్ఫుల్ ఒక ఆ యొక్క స్టెయిన్స్ అంతా తీసేసి మొత్తము క్లీన్ చేసేస్తుంది. తర్వాత ఫ్లోరసింగ్ వైట్నింగ్ ఏజెంట్ ఉంటుంది, బట్టలు ఆటోమేటిక్ గా తెల్లగా అయిపోతాయి. తర్వాత లో ఫోమింగ్ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు మా లో ఫోమింగ్ ఫార్ములా అంటే మనము బయట ప్రోడక్ట్ వాడినప్పుడు నురగ అనేది ఫోమ్ అనేది ఎక్కువ వస్తుంది. నురగ ఎక్కువ వచ్చినప్పుడు మనకు టైం ఎక్కువ పడుతుంది, తర్వాత మనీ ఎక్కువ పడుతుంది, తర్వాత వాటర్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏమంటే లో ఫార్మింగ్ వలన మనకు వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ రెసిడ్యూ అంటే చేతులకు ఎటువంటి హాని అనేది ఉండదు. తర్వాత మనము ఫ్రాగ్రెన్సీ అంటే వాసన ఆటోమేటిక్ గా మనం బయట ఉజాలాలు ఏవేవో వాడతాం, ఇవన్నీ కంఫర్ట్లు ఇవన్నీ వాడతాం, అటువంటివి ఏం చేయకోకుండా అన్ని కూడా ఒకే ఒక ప్రోడక్ట్ లో ఈ ఎసైడ్ జెల్ జెమ్ అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఓకే, మరి చూడండి అన్ని మనకు సోపు అవసరం లేదు, సర్ఫ్ అవసరం లేదు, నీలిమందు అవసరం లేదు, కంఫర్ట్ అవసరం లేదు, అన్నిటికీ కలిపి ఒకే ఒక్క ప్రోడక్ట్. మళ్ళీ దీంట్లో ఏముంటుందంటే బయోఫిస్ట్ ఫార్ములా ఉంటుంది, అంటే ఎటువంటి కెమికల్స్ లేనటువంటి ఒక ఎంజైమ్స్ తో తయారైనటువంటి ఒక ఇంట్లో క్లాత్ క్లీన్ కు వండర్ఫుల్ ప్రొడక్ట్. మరి ఇది ఎలా వాడుకోవాలి, ఇప్పుడు నేను ఒక లీటర్ కు నేను ఒక చిన్న డెమో చూపిస్తాను. బయటి దానికి మన దానికి ఉన్నటువంటి ఒక డెమో ఎట్లా వర్కౌట్ అవుతాయి దీంట్లో నుంచి మీకు చూపిస్తాను. సో ఇది ఒక 2 డబ్బాస్ అండి, 2 బాక్సెస్. సో సర్పు నేను దీంట్లో వాటర్ ఇస్తున్నాను సార్. ఓకే, దీంట్లో వాటర్ ఇస్తున్నాము. మీరు చాలా మంది లేడీస్ బట్టలు ఉతికిన తర్వాత చేతులంతా మడతలు పడ్డాము ఇది అనేది జరుగుతుంది. ఎందుకు పడుతుంది ఇప్పుడు చూద్దాం సార్. ఇది ఒక సర్ప్, మీ ఇంట్లో మీకు కావాలంటే తర్వాత ఈ డెమో అయిపోయిన ట్రై చేయండి, సర్ప్ తో ట్రై చేయండి. నేను సర్ప్ వేస్తాను సార్ ఇక్కడ. ఓకే సార్, సర్ప్ వేసాము. ఓకే, సో ఇది మన ఎస్టేట్ సార్. ఇది ఒక 2 జార్స్ వస్తుంది సార్. ఇక్కడ కూర్చున్నాను దివేష్. సో ఇప్పుడు చూడండి, నేను సర్ప్ ఇది షేక్ చేస్తాము. చూడండి ఇక్కడ ఫోమ్ చూడండి, చాలా ఎక్కువ ఉంది ఫోమ్, ఇక్కడ చాలా తక్కువ ఉంది. లో ఫోమింగ్ ఫార్ములా అంటుంది. దీనివల్ల ఏమవుతుంటే వాటర్ అనేది మనకు చాలా తక్కువ పడుతుంది, మన టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో కెమికల్స్ ఉన్నాయంట, ఇక్కడ చూడండి కింద
పార్టికల్స్ ఉన్నాయి కింద మీకు. సో ఇది షుడ్ అంటే మొత్తము కింద ఉంటుంది. ఈ పార్టికల్స్ ఏమవుతుందంటే బట్టల మధ్య పేరుకొని బట్టలకు హోల్స్ పడడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో కెమికల్స్ అంటే సున్నం ఉందని నేను నిరూపిస్తాను. సో ఇది పసుపు అండి, ప్రతి ఇంట్లో ఉంటుంది న్యాచురల్ గా. సో పసుపు ఇది దీంట్లో వేస్తాం సార్. వెరీ గుడ్. దీంట్లో కొంచెం వేస్తాం సార్ పసుపు. సో ఏ కలర్ ఏంటండి? రెడ్ కలర్. పసుపు అనేది రెడ్ కలర్ ఎందుకు? ఫోమ్ చూడండి ఎంత ఉందో. సో మన ప్రోడక్ట్ పసుపు కలర్ లోనే ఉంది. చూడండి ఎంత డిఫరెన్స్. సో ఇక్కడ ఎందుకు పసుపు అంటే మీకు తెలిసి ఉంటుంది. ఎవరన్నా ఒక సున్నం అనేది ఒక పసుపుతో కలిపి ఏ కలర్ అవుతుంది? రెడ్ కలర్ మారిపోతుంది. బట్ ఇది పసుపు కలర్ లో ఉంది. మరి ఎందుకని మన లేడీస్ బట్టలు ఉతికినప్పుడంతా చేతులు అనేటివి రఫ్ కావడము, తర్వాత ముడతలు పడ్డము, తర్వాత క్లాత్ హోల్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ వాడితే ఎలా ఉంటుంది, మరి ఈ ప్రోడక్ట్ వాడితే ఎలా ఉంటుంది? ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మరి ఇది మురికి ఎలా పోతుంది అంటే ఒక డస్ట్ తీస్తుందా? ఈ ఎంజైమ్స్ వల్ల ఎటువంటి టఫ్ స్టెయిన్స్ ను కూడా తీసేస్తుంది. మీకు చిన్న డిపోజిట్. ఎందుకంటే ఈ డెమో చూసినప్పుడు ఐ లిటరల్లీ షాక్ అండి, నిజం చెప్తున్నా. ఏంటి మనం వాడేటువంటి ఇంట్లో వాడేటువంటి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? లిటరల్లీ షాక్డ్. సో మరి ఇది ఎలా స్టెయిన్స్ తీసేస్తుంది అనేటువంటి నేను ఒక చిన్న డెమో చూపిస్తాను. వాటర్ వేసి. సో ఇది హ్యాండ్ కర్చీఫ్ అండి, హ్యాండ్ కర్చీఫ్. సో దిస్ వన్ ఈజ్ షూ పాలిష్. అంటే నేను షూ పాలిష్ ఎందుకు తీస్తున్నా అంటే చాలా టఫ్ స్టెయిన్స్ అండి. షూ పాలిష్ అంటే పోవడం అంటే చాలా కష్టం. చూడండి షూ పాలిష్. సో ఇప్పుడు ఈ పోతుందా లేదా చూద్దాం ఒకసారి. సో S8 అని చెప్పాను నేను ఇందాక, మన S8 ఇది. సో ఒక్కసారి థింక్ చేయండి, మనం దేనికి డబ్బులు ఇస్తున్నాం? మనీ ఇచ్చి మనం ఇంట్లో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఒకసారి ఆలోచించండి. నేను సో ఏమవుతుంది? డిజాల్వ్ అవుతుందా లేదా? చూడండి ఎట్లా అయిపోతుందో. మాయామంత్రం ఏం చేయలేదు, మ్యాజిక్ ఏం చేయలేదు, మీ ముందరనే చేస్తున్నాను పని అంతా. సో ఇప్పుడు నేను చూడండి సార్, ఉందా ఇక్కడ? సో అవకాయలు అంటారు కదా, ఇక్కడ అవకాయగా ఉంటాయి. చూడండి అన్ని చోట్ల, చూడండి అన్ని సైడ్ చాలా మంది మరక అనేది. సో స్మెల్ చూస్తే చాలా ఫ్యాక్ట్నెస్ స్మెల్ వస్తుంది. సో ఇటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఈ డెమో చూసినప్పుడు అప్పుడు నాకు రియలైజ్ అయినా ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ఇంట్లో వాడుతున్నాం అనేది. సో మీకు కావాలంటే ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి సర్పును, మీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ వేసుకుని దాంట్లో పసుపు వేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఓకే, మరి ఇది ఎలా వాడుకోవాలి? ఈ ప్రోడక్ట్ మనము ఎట్లా వాడుకోవాలి? ఎంత మన కాస్ట్ కూడా చూడాలి కదా. Amway ప్రొడక్ట్స్ అంటే కాస్ట్లీ అబ్బా మేము కొనలేము అబ్బా అంటే ఉంటుందా? ఉండదు. నాకు కూడా ఉంది. ఎందుకంటే 1994 లో ఇండియాకి వచ్చింది. 25 years గా సక్సెస్ఫుల్ గా ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాము. మరి కాస్ట్లీ ప్రొడక్ట్స్ కాబట్టి ఇండియాలో వాడుతున్నారా? ఏదో ఒకటి రీజన్. ఆ రీజన్ గురించి మీకు చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇది మన మీ ఇంట్లో వాడేటువంటి సోపు, సర్పు, నీలి మందు సంథింగ్ ఒక నెలకు ఒక 400 ఖర్చు దగ్గర అవుతుందా? సంథింగ్ 300 నుంచి 400 ఈజీగా అవుతుంది ఖర్చు. కొంతమంది 500 చెప్తారు, కొంతమంది 600 చెప్తారు. బట్ నేను చెప్తాను, మన ప్రొడక్ట్ 1 లీటర్ వచ్చేసి దాదాపు 885 రూపీస్ ఉంటుంది. 885 రూపీసా? ఓకే, ఎందుకు దీంట్లో ఖర్చు తక్కువ పడుతుందో చెప్తాను చూడండి. 1 లీటర్ అంటే ఒక బట్టలకు మనం క్లాత్ క్లీన్ కు ఒక బకెట్ లో 10 లీటర్స్ వాటర్ తీసుకుంటారు. 1 లీటర్ కు ఒక 1 ml వేయాలండి.
ఒక 1 లీటర్ ఫర్ 1 ml, ఓన్లీ 1 ml. సో 1 ml అంటే 10 లీటర్స్ కు బకెట్ కాస్ట్ ఎంత పడుతుంది? 10 ml. 10 ml అంటే మ్యాటర్ ఆఫ్ 8 రూపీస్, 8.5 రూపీస్ తో మీరు ఒక బకెట్ బట్టలు వాష్ చేసుకోవచ్చు. చూడండి 8 రూపీస్ తో ఇది ఒక 8 రూపీస్ అంటే రోజు ఒక 10 ml దాదాపు 100 వాషెస్ కి వస్తుంది. అంటే దాదాపు 3 months వస్తుంది. 3 months దగ్గర ఈ యొక్క ప్రోడక్ట్ అనేది వస్తుంది. సోపు, సర్పు, నీలమంది ఏం అవసరం లేదు. 3 months కు ఇక్కడ ఏం చెప్పాను, 883 రూపీస్ ఎంఆర్పి చెప్పాను. 3 months ఎంత పడుతుంది? మ్యాటర్ ఆఫ్ 250, 300 అప్రాక్సిమేట్ 300 రూపీస్ పడుతుంది. 300 రూపీస్ చీఫ్ కాస్ట్ అండి. చాలా ఎకనామిక్ అంటే ఎకనామిక్ తో మనము వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, బయోకిస్ట్ ఫార్ములా ఉన్నట్టు ప్రొడక్ట్స్ మనం ఇంట్లో వాడుకుంటున్నాం. దట్స్ వై ఇండియాలో బిజినెస్ డెవలప్ అవుతా ఉంది. ఎప్పుడు కూడా కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయితే ఎప్పుడు ఇండియాలో జరగదు. సో 885 రూపీస్ తో ఒక 8 రూపీస్ తో మనం ఒక బట్టలు ఉతకొచ్చు. 3 months ఇది వస్తుంది. మరి విషన్ వాష్ కి ఎలా వాడాలి? స్మాల్ అంటే ఒక స్మాల్ వాషింగ్ మిషన్ అయితే 10 ml, ఇక్కడ స్మాల్ తర్వాత మీడియం వాషింగ్ మిషన్ అయితే 15 ml, తర్వాత బిగ్ వాషింగ్ అయితే 20 ml. మరి స్మాల్ అంటే ఎంత? 5 kgs వరకు ఉన్నదాన్ని స్మాల్ అంటాము. 5 to 8 kgs ఉన్నదానికి మీడియం, తర్వాత 8 kgs అబౌట్ ఉంటే బిగ్. సో అందుకే ఇండియాలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ఫుల్ గా రన్నింగ్ అవుతుంది. మరి ఇందులో ఇందాక మీ చేత సాఫ్ట్ ఉంటుంది, ప్రీటీట్ జెల్ కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా పిల్లలు బయట నుంచి వచ్చేస్తారు, వచ్చి ఏదో రక్త మరకలు, తర్వాత ఏదో ఇంట్లో స్కెచ్ మరకలు ఏవోటి వేసుకోవచ్చు. ఇతరంతా మనం ఫుడ్ తిన్న తర్వాత ఆయిల్ యొక్క స్టెయిన్స్ అన్ని కూడా బట్టల మీద పడి ఉంటాయి. మరి అటువైపు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎటువంటి స్టెయిన్స్ అయినా కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీటీట్ జెల్ ఉంటుంది. అంటే ఒక 40 ml వాటర్ తీసుకొని 120 ml పక్కన కలిపి కొట్టుకోవచ్చు. అంటే ఒక పక్కన ఉంచుకొని వచ్చి ఏదో పిన్న మరక పడినప్పుడు దాని మీద రఫ్ చేసేస్తే పక్కన పడేసి మీరు ఎప్పుడైనా దాన్ని వాష్ చేసేయచ్చు. ఓకేనండి. తర్వాత కాలర్ దగ్గర, కప్స్ దగ్గర మీకు చాలా ఇబ్బంది అంటే పోవడానికి స్టెయిన్స్ వాషింగ్ మిషన్ లో. అలా కాలర్ దగ్గర, ఈ కప్స్ దగ్గర ఈ ప్రీటీట్ జెల్ తో మీరు ఒక్కసారి అలా దీంట్లో ఇలా ఉంటుందండి కొలత, ఇలా దీంట్లో డైల్యూషన్ చేసేసుకొని ఈ ముందర హోల్ ఉంటుంది, జస్ట్ ఇలా కాలర్ దగ్గర, కప్స్ దగ్గర అంటే మొత్తం నీట్ గా అనేసి అన్న తర్వాత వాషింగ్ మిషన్ చేసేస్తే మీకు నీట్ గా క్లీన్ అయిపోతాయి. సో దిస్ ఇస్ ఎసైడ్ బట్టలు ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ విల్ గో టు ఎసైడ్ డెలికేట్, వండర్ఫుల్ ప్రొడక్ట్ ఎసైడ్ డెలికేట్. ఇది కూడా ఇదేమంటే ఈ ఎసైడ్ జెల్ ఏమని జనరల్ గా మనం ఇంట్లో వాడుకునే బట్టలకు, బట్ ఈ ఎసైడ్ డెలికేట్ అనేది ఎలా అంటే, సో టోటల్ గా మనము ఒక పట్టు బట్టలు కానీ, ఈవెన్ ఉలన్ బట్టలు కానీ దీనిని ఉపయోగించుకోవడానికి ఈ ఎసైడ్ డెలికేట్ అనేది మనం ఉపయోగపడుతుంది. ఇది కూడా సేమ్ ఉపయోగపడుతుంది. హాఫ్ లీటర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 460 పడుతుంది. సో ఇందాక మనం మెజర్ చేశాం కదా, అటువంటి కొలతలతోనే దీన్ని మనము వాడుకోవచ్చు. సో ఈవెన్ ఒక పట్టు చీరలకు మరకలు పడడానికి మన డ్రై క్లీనింగ్ దాదాపు 200-300 తీసుకుంటాడు. అటువంటి పట్టు శారీస్ మీద పడినటువంటి మరకలను కూడా ఈ ఎసైడ్ డెలికేట్ ద్వారా మనము అయితే వాష్ చేయకూడదు. వాష్ చేయక ఫస్ట్ టైంలోనే మనం ఈ ఎసైడ్ డెలికేట్ యూజ్ చేస్తే చాలా రిజల్ట్ ఉంటుంది. రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇది ఇచ్చినప్పుడు పట్టు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు చాలా వండర్ఫుల్ గా వెళ్ళిపోయినవి అని. సో దీనికి కాస్ట్ కంపారిజన్ సంథింగ్ అండి. ఒక బకెట్ కు మీకు నెక్స్ట్ స్లైడ్స్ కూడా పంపిస్తాం సార్, అది కావాలంటే. సో మీకు పిలిచిన వాళ్ళను ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీకు ఒకసారి చెక్ చేసుకుని, చాలా తక్కువ పడుతుంది ఇది కూడా. నెక్స్ట్ వీ విల్ గో టు LOC, లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్. అంటే మల్టీపర్పస్ క్లీనర్ అని చెప్తాం కదా. అంటే ఆమ్వేలో ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ అయింది LOC, అంటే దట్ ఈస్ లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్. ఏమిటంటే మనం ఒక MBBS డాక్టర్ లాగా అండి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, ఫస్ట్ MBBS దగ్గరికి వెళ్తాం. అట్లా ఇది బట్టలు ఉతుకొని అంటే క్లాత్ వాడుకోవచ్చు, తర్వాత డిష్ వాష్ చేసుకోవచ్చు, తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవచ్చు. మరి ఎందుకు సార్ మిగతావన్నీ అంటారా? అర్జెంట్ గా అవసరం మనం MD కోసం చూస్తామా? చూడం కదా. ఇంట్లో వేరే ప్రొడక్ట్ కోసం, ఈ ప్రొడక్ట్స్ కోసం మనం చూస్తాం. ఏమంటే కాస్ట్ పడతాయి. ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ అయితే మనకు తక్కువ పడుతుంది, బట్ క్లాత్ వాష్ కానీ, తర్వాత డిష్ వాష్ కానీ కాస్ట్ పడుతుంది. సో ఏమిటంటే దీంట్లో ఉన్నటువంటి ఈ LOC లేదంటే యూనిక్ సర్ఫాక్టెంట్ బ్లెండ్ ఉంటుంది. ఈ యూనిక్ సర్ఫాక్టెంట్ బ్లెండ్ కోకోనట్ ఆయిల్ డెరివేటివ్స్ ఉంటాయి. తర్వాత దీనివల్ల ఏమిటంటే ఈ కోకోనట్ ఆయిల్ డెరివేటివ్స్ వల్ల ఈ యొక్క ఫ్లోర్ అనేది షైనింగ్ కనపడుతుంది. మనం చూస్తే మన ఫ్లోర్ మన క్లీన్ చేసిన తర్వాత చిన్న మరకలు అనేవి డస్ట్ స్టెయిన్స్ కనపడతా ఉంటాయి. బట్ ఈ LOC యూజ్ చేస్తే అంటే టూ లేయర్స్ ను క్లీన్ చేసేస్తుంది. దాని యొక్క స్పెషాలిటీ ఇదండి. 2 layers ను మనం క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది బయోపిస్ట్ ఫార్ములా ఉంటుంది దీంట్లో కూడా. తర్వాత మరి దీని డెమో కూడా చూద్దాం సార్ ఒకసారి ఎలా అనేది.
ఇప్పుడు నేను సో దిస్ షూ పాలిష్ సేమ్. సో మీకు షూ పాలిష్ ఇది ఏం డౌట్ ఉంటే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అదే షూ పాలిష్ తో, మీ ఇంట్లో ఉన్నటువంటి షూ పాలిష్ తో నేనేం చేశాను ఇక్కడ, ఓకేనా. సో మన ఎల్ఓస్ ఇది, చూడండి 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్ ఇట్లా డిజాల్వ్ అయిపోతుందో. దిస్ వన్ కర్చీఫ్, ఉందండి, నథింగ్, నో స్టెయిన్. ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ బౌల్ ఆఫ్ వాటర్ లో, ఇదే బౌల్ ఆఫ్ వాటర్ లో చూడండి, ఇక్కడ ఇందాక స్టెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు నో స్టెయిన్స్. సో ఈ రకంగా మనము ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ కు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. దీన్ని యూజ్ చేస్తే మీ ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది కదా, మాప్ ఉంటుంది కదా, మాప్ ఎప్పుడో నల్లగా అయిపోతుంది, బ్లాక్ అయిపోయింది, మట్టి పట్టిపోయింటుంది. దీన్ని ఒక్కసారి ఒక 2 సార్లు యూజ్ చేస్తే మాప్ వైట్ అయిపోతుంది. అంటే ఆ రకంగా ఈ యొక్క ఎల్ఓసి అనేది వర్కౌట్ అవుతుంది. మరి కాస్ట్లా కాదా చూద్దాం వన్ టైం. ఓకే, ఇది 1 లీటర్ వచ్చేసి 495 రూపీస్ పడుతుంది. మ్యాటర్ ఏమంటే ఈ యొక్క 1 లీటర్ నుంచి 167 లీటర్స్ డైల్యూషన్ చేసుకోవచ్చు అండి. 167 లీటర్స్, ఓకేనా. చూడండి, ఎందుకంటే ఒక డైలీ యూసేజ్ 1 లీటర్ అంటే 500 అప్రాక్సిమేట్లీ. ఒక ఎంఎల్ ఎంత పడుతుంది, ½ రూపీ పడుతుంది. ½ రూపీ మీరు ఈ రోజు క్లీన్ చేస్తే ఒక బకెట్ నీటిలో 1 లీటర్ లో డైలీ క్లీనింగ్ అయితే 1 ml చాలు. డైలీ యూజ్ చేస్తే ఒక మూడు రూమ్లు అనుకోండి, మ్యాటర్ ఆఫ్ 4 ml పడుతుంది. రోజుకు 2 రూపాయలు, 2 రూపీస్ ఖర్చుతో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 2 రూపీస్ తర్వాత 2 రూపీ. ఇప్పుడు ఒక రోజు దాదాపు ఒక 1 year వస్తుంది దగ్గర. మీరు లెక్కేసుకోండి, రోజుకు 4 ml అంటే కూడా ఒక దాదాపు ఒక 100 days కంటే 400 ml, అట్లా 300 days 365 days కు ఒక బాటిల్ అయిపోతుంది. ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుందండి, 12 months అంటే దాదాపు ఒక 40-50 రూపీస్ అంతే, సంథింగ్. అండ్ మ్యాటర్ ఆఫ్ 40 రూపీస్, నథింగ్. మళ్ళీ బండాలు అనేటివి ఎంత క్లీన్ అయితే ఫ్లోర్స్ అయితే అంత క్లీన్ అయిపోతాయి. తర్వాత అదే మీరు కిచెన్ క్లీనిక్ అని చెప్పాం, ఇందాక మేము చెప్పాం కదా, ఫ్యాబ్రిక్ అయితే 1 లీటర్ కు 5 ml వేయాలి. ఇందాక మనం ఫ్యాబ్రిక్ ఏం చెప్పాం, అక్కడ 1 లీటర్ కు 1 ml చెప్పాం మన ఎస్టేట్. బట్ ఇది వాడితే 1 లీటర్ కు 5 ml అవుతాయి. అదే కిచెన్ క్లీనిక్ అంతే, 1 లీటర్ కు దాదాపు ఒక 1 ml పడుతుంది. కాస్ట్లీ పడుతుంది ఇది మిగతా దానికి వాడాలంటే. బట్ ఫ్లోర్ క్లీనిక్ అయితే ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్. బట్ మన ఇంట్లో ఎస్టేట్ లేదు, ఒకసారి అందుబాటులో లేదు, బట్టలు లేదు, అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. కిచెన్ క్లీన్ లో డిష్ వాష్ లేదు, అందుబాటులో లేదు, అప్పుడు ఇది వాడుకోవచ్చు. చూడండి, ఎంత తక్కువ కాస్ట్ అంటే అంత తక్కువ కాస్ట్ పడుతుంది. ఒక 1 లీటర్ రోజుకు ఒక 2 రూపీస్ తో మనం ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంత నీట్ గా ఉంటాయంటే అంత నీట్ గా ఫ్లోర్స్ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వి విల్ గో టు డిష్ టాప్స్, అంట్లు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో పనివాళ్ళు రారు, ఫ్లోర్ క్లీనిక్ కష్టమే, అంట్లు తోవాలంటే కష్టమే, చాలా ఇబ్బంది. నిజంగా అండి, బయట ప్రొడక్ట్స్ తో పని చేయాలంటే చాలా కష్టం, నిజంగా చెప్తున్నా. బట్ మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ వచ్చేసి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి, డిష్ టాప్స్. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే ట్రయాడిక్ డిటర్జెంట్ సిస్టమ్ ఉంటుంది. వాట్ ఈ ట్రయాడిక్ సిస్టమ్ అంటే ఒక కట్ చేస్తుంది ఒక స్టెయిన్. ఇప్పుడు మనము ఒక స్టిక్స్ అన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది, దాన్ని తుంచాలంటే కష్టం, దాన్ని విడగొడితే ఏమవుతుంది, ఈజీ. ఇదేం చేస్తుంటే ట్రయాడిక్ అంటే కట్ చేస్తుంది, డిజాల్వ్ చేసేస్తుంది, క్లీన్ చేసేస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ అంటే ట్రయాడిక్ డిటర్జెంట్ సిస్టము.
తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ఇదేం చేస్తుంటే షైనింగ్ వస్తాయి అంట్లు. తర్వాత అలోవీరా, షిషో ఆయిల్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఇదేమంటే మన యొక్క చేతులు స్మూత్ గా ఉంటాయి. మెయిన్ ఎస్పెషల్లీ దీంట్లో పాస్పరస్ అనేది ఉండదు. బయట ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో మీరు పాస్పరస్ అనేది ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైనా ఒకసారి అంట్లు తొమ్మిన తర్వాత ఆ అంట్ల మీద చూస్తే ఏమవుతుంది, వైట్ గా మరకలు పడతాయి, వైట్ లేయర్ మాదిరి ఫామ్ అవుతుంది. మనం అట్లానే దాంట్లోనే అన్నం ఫుడ్ తింటాము, దాంట్లోనే వంట చేస్తుంటాము. అది మన శరీరంలోకి ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రో ఇన్స్టంటేనియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇది వాడుతుందా చెప్పాను కదా, షిషో, అలోవీరా, కలబంద, డయాటిక్ సిస్టమ్, ఇవన్నీ న్యాచురల్ గా మొక్కలు తీసి నుంచి ఉంటాయి. ఇది ప్లాంట్ నుంచి వచ్చినటువంటి ఫ్యాట్ ను కానీ, తర్వాత నాన్ వెజ్ నుంచి వచ్చిన ఫ్యాట్ ను కానీ, తర్వాత డైరీ ఫ్యాట్ ను కానీ, మొత్తం ఏ ఫ్యాట్ అయినా కూడా ఇది ఫుడ్ మీద ఉన్నటువంటి మరకలను మొత్తం తీసేస్తుంది. ఆ ఫుడ్ డిషెస్ మీద ఉన్నటువంటి మరకలను. మరి ఇది ఎలా వాడుకోవాలి, ఎట్లా చూడండి. ఇది 1 లీటర్ వచ్చేసి 645 రూపీస్. అబ్బా 645 రూపీసా, మళ్ళీ తెలుగుతుంది దీంట్లో ఏదో ఒకటి కాస్ట్లీ ఎలా. సో ఇక్కడ ఏమంటే 1:3 డైల్యూ, ఇక్కడ ఒక డైల్యూషన్ బాటిల్ ఉంటుంది మన దగ్గర, డైల్యూషన్ బాటిల్. ఇక్కడ ఒక 3 పార్ట్స్ వాటర్ తీసుకుంటే 3 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్ మన డిస్టాప్ తీసుకోవాలండి. చూడండి బాగా గమనించండి, 3 పార్ట్స్ వాటర్ తీసుకుంటే 1 పార్ట్ మనం తీసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ వచ్చేసి 6 పార్ట్స్. ఇక్కడ ఏమవుతుంటే అంటే 4 పార్ట్స్ 120 ఇందులో మనం ఈ డిస్టాప్స్ యూజ్ చేసేది 120 ml మాత్రం, ఇది 1/2 లీటర్. ఇందులో ఒక 120 ml డిస్టాప్స్ యూజ్ చేస్తాం. దీనికి వచ్చేసి కాస్ట్ 75 రూపీస్ పడుతుంది ఒకసారి డైల్యూషన్ కు, బాటిల్ కు. ఓకేనండి. సో ఇక దీని నుంచి దాదాపు ఒక 10 బాటిల్స్, ఒక 8 బాటిల్స్ తయారు చేసుకోవచ్చు. ఇటువంటివి 8 బాటిల్స్ తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీ ముందర చూసండి, డైల్యూషన్ చేసి పెట్టాను 1:3. సో దీంట్లో వాటర్ తీసుకుంటాము. ఓకే, దీన్ని మళ్ళీ 15 ml వేసేయాలి. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్. దీన్ని ఎంత వేయాలి అంటున్నా, 15 చుక్కలు, హోల్స్ 15 ml డ్రాప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చాలు, ఇంకా ఇక్కడికి ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ బౌల్ ఉంటుంది, దీంట్లో నుంచి ఇది మన స్క్రబ్ ఉంటుంది కదా, చూడండి ఫోమ్ ఎలా వస్తుందో. సో ఫోమ్ చూడండి ఎలా వస్తుందో, ఎంత ఫోమ్ వచ్చేసింది చూడండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 ml 15 ml. ఈ ఫోమ్ తీసుకొని నేను నిష్ఠూర్ చెప్తున్నాండి, మీ యొక్క ఇంట్లో వంట పాత్రలు ఒక్కసారి క్లీన్ చేస్తే మీరు వదిలిపెట్టండి ఈ ప్రోడక్ట్ ని. నిజం చెప్తున్నా. ఇప్పుడు పని వాళ్ళు రావలేదు, ఇంట్లో భర్తలు పని చేయాలని ఆలోచించే పని లేదు. మీరు దీన్ని తీసుకొని వాడితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి, మళ్ళీ వదిలిపెట్టరు అటువంటి ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను చెప్తే ఈ 75 రూపీస్, ఈ 15 ml కాస్ట్ ఎంత అంటే, నేను క్యాలిక్యులేట్ చేస్తే 2 రూపీస్ 7 పైస్ పడుతుంది. ఒక్కసారి మనం వాష్ చేసుకుంటే ఒక ఇది చిన్నది, ఇంకా అంటే 15 ml ఇంత బౌల్ తీసుకున్నా కూడా 2 రూపీస్ 7 పైస్. చూడండి ఎలా ఉంటుంది ఫోమ్ చూడండి ఎలా వస్తుందో. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 ml తో చూడడానికి కాస్ట్లీ, బట్ దీని నుంచి 8 బాటిల్స్ తయారు చేయొచ్చు. దీన్ని మళ్ళీ డైల్యూషన్ 15 ml వేసుకోవాలి, డబల్ డైల్యూషన్. ఓకే, దట్స్ వై ఈ ప్రొడక్ట్స్ అనేటివి ఇండియాలో ఫాస్ట్ గా రన్ అవుతున్నాయి. అందుకే కాస్ట్లీ కాదు, ఇట్ ఈస్ ఎకనామిక్ ప్రొడక్ట్స్, బయోక్విస్ట్ ఫార్మ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఓకేనండి. ఇంకా మీకు ఏం డౌట్ ఉంటే నెక్స్ట్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తే వాళ్ళని ఒకసారి కనుక్కోండి. నెక్స్ట్ వి విల్ గో టు జూమ్. జూమ్ మీన్స్ కిచెన్ క్లీనింగ్. సో చాలా మందికి ఇది చాలా టఫ్ అండి. అంతా మనమంతా నేను చూస్తాను మా ఇంట్లో అంతా ఫుడ్ తింటాము, పిల్లలు తింటారు, అందరూ పడుకుంటారు. బట్ కిచెన్ లో మాత్రం చాలా డస్ట్ పెరిగిపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్ కిచెన్ లో ఆ నూనె మరకలు అంటే టఫ్ స్టెయిన్స్, కిచెన్ లో ఎంత టఫ్ స్టెయిన్స్ అంటే అంత టఫ్ స్టెయిన్స్ ఉంటాయి. సో దాగాన్ని పోవడానికి, తర్వాత దాంతో పాటు ఫ్యాన్ మీద మరకలు ఉంటాయి, ఫ్యాన్ మీద పెరిగిపోయి ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ చాలా జిడ్డు పట్టిపోయింటాయి. దాన్ని క్లీన్ చేయాలంటే నానేసి ఇవన్నీ చేయాలి. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి జూమ్, చాలా ట్రెమెండస్ ప్రొడక్ట్ అండి. మరి ఇది ఎట్లా వర్కౌట్ నేను డెమో చూపిస్తాను. సో ఇది ఒక
మీ ఇంట్లో టైల్ అనుకోండి, టైల్ అంటే వంట రూమ్ కిచెన్ టైల్ అనుకోండి. సో ఇది వచ్చేసి ఇదేమిది పర్మనెంట్ మార్కర్. పర్మనెంట్ మార్కర్ అంటే మరక అనేది పోదు. కనపడుతుంది కదా, 1 మినిట్. ఇప్పుడు కనపడుతుంది. ఓకే, బట్ క్లాత్ తీసుకో, తుడుస్తాం. క్లాత్ తో పోతుందేమో. పోతుందండి? ఈజ్ ఇట్ మూవ్? నో. సో ఇప్పుడు మన వేసేస్తా, సరిపోతుంది. ఓకే, మన ఇది పర్షి అని చెప్పాం కదా, జూమ్ జూమ్ సారీ, స్ప్రెడ్ అవుతుంది కదా. ఏమవుతుందండి? అదే మొత్తము స్ప్రెడ్ అయిపోతాం. తుడిచేయడం. ఇప్పుడు తుడిచేస్తాం. ఏమవుతుంది? ఉందండి. ఉందా ఇప్పుడు? స్టెయిన్ ఉందేమన్నా? నో స్టెయిన్. ఓకే, సో మీ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ అంటే కిచెన్ లో ఉన్నటువంటి మరకలు పోవాలి అంటే దిస్ ఈజ్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. మరి ఇది ఎలా వాడుకోవాలి? నేను డైరెక్ట్ వాడలేదు. ఇది కూడా 1:3. ఇక్కడ వరకు వాటర్ తీసుకుంటాము, జస్ట్ ఇక్కడ వరకు ఈ యొక్క డిస్టాప్స్ తో మనం క్లీన్ చేసుకుంటాం. దీని నుంచి కూడా దాదాపు జూమ్ తో. సో కిచెన్ క్లీన్ ఇలా స్ప్రే చేసుకొని ఈ స్ప్రే బాటిల్ తో మీరు జస్ట్ మొత్తం కిచెన్ స్టవ్ మీద కానీ తర్వాత టైల్స్ మీద కానీ మొత్తం స్ప్రే చేసేసి ఒక 2 మినిట్స్ అలా డైల్యూషన్ అయిన తర్వాత మొత్తం తుడిచేసేయండి. రఫ్ చేసి క్లాత్ తీసుకుని మొత్తం తీసి రఫ్ చేస్తే నీట్ గా అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ కూడా అదంతే. టఫ్ స్టెయిన్స్ కి అయితే కొంచెం 1:2 డైల్యూషన్ చేసుకోండి. కొంచెం రెగ్యులర్ యూసేజ్ కి అయితే 1:4, 1:5 తీసుకోవచ్చు. అంటే ఒక 1 పార్ట్ డిస్టర్బ్ తీసుకుంటే 4 పార్ట్స్ ఇది జూమ్ 4 పార్ట్స్ జూమ్ తీసుకుంటాం. ఇది మీకేమవుతుంటే దాదాపు దీని నుంచి దాదాపు 8 బాటిల్స్ అవుతాయి. ఇది కూడా ఎంత 500 ml 280 రూపీస్. ఒక బాటిల్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 అంటే దాదాపు 20 రూపీస్ 30 రూపీస్ పడుతుంది. 30-40 రూపీస్ దగ్గరగా పడుతుంది ఒక బాటిల్ కాస్ట్. జస్ట్ స్ప్రే చేసేయడం అంతే. స్ప్రే చేసి మీరు వదిలిపెట్టేసి దాన్ని మళ్ళీ బరాబరా రుద్దాల్సిన పని లేదు. అంత ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన పని లేదు. అటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ జూమ్ కిచెన్ క్లీనింగ్. బట్ దీంట్లో ఒక ప్రికాషన్, నాన్ పోరస్ సర్ఫేస్ అంటే నీరు పీల్చుకోని ప్రదేశాల్లో మాత్రం దీన్ని వాడాలి. అంటే నథింగ్ బట్టల మీద కానీ తర్వాత గోడల మీద స్టెయిన్స్ వాటర్ పీల్చుకుంటుంది అబ్జార్ప్షన్, దాని మీద వాడకూడదు. మీరు యూజ్ ఇట్ వాషింగ్ మిషన్, తర్వాత ఫ్రిడ్జెస్, కిచెన్ క్లీనింగ్, ఎక్కడైతే నీరు పీల్చుకుంటుందో వాటర్ అనేది లోపలికి అబ్జార్ప్షన్ కానిటువంటి ప్రదేశాల్లో మాత్రమే దీన్ని వాడాలి. ఓకే అండి. సో చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. ఇది కూడా ఒక బాటిల్ వచ్చేసి దాదాపు 30-40 రూపీస్ అలా పడుతుంది ఒక బాటిల్. అంటే ఏమంటే ఇది మనం ఇంట్లో వాటర్ ఉంటుంది, దీన్ని మనము కలుపుకోవాలి. దట్ ఈస్ జూమ్ ప్రొడక్ట్. దీనివల్ల ఎంత తక్కువ అంటే మనకు అంత ఇంట్లో స్పేస్ కన్జంప్షన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఒకసారి తెచ్చి పడేసుకుంటే అయిపోయాక అన్ని కిచెన్ క్లీనింగ్. నెక్స్ట్ వి విల్ గో టు, సో ఇక్కడికి మనకు S8, S8 డెలికేట్, LOC, డిస్టాప్స్, గో టు జూమ్. ఈ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో వి విల్ గో టు అదే పర్ష్యూ. అంటే చాలా మంది ఇప్పుడు మనం బయట నుంచి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటే భయము, అంతేనా కదండి? ఏమవుతుందో ఎంకతో పాల ప్యాకెట్ తెచ్చుకుంటే దాని మీద ఏం వైరస్ ఉందో చాలా మంది సఫర్ అవుతున్నారు కదా. అటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి జెర్మ్స్ ని క్లీన్ చేసేది కానీ వైరస్ ని చంపేది కానీ శానిటైజర్ గా కానీ అన్నిటి ఒక డిఫరెంట్ మల్టిపుల్ ప్రొడక్ట్ వచ్చేసి పర్ష్యూ. మీకేం జరుగుతున్నా ఈ ప్రొడక్ట్ అయితే చాలా చాలా డిమాండ్ ఉందండి. ఎక్కడ అందుబాటులో కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో దొరకాలంటే టైం పడుతుంది. సో ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే ఫ్లోర్స్ క్లీన్ చేస్తే ఫ్లోర్ కు దాదాపు ఒక 6 ml అలా వేయాలండి. ఇక్కడ ఒక ఫ్లోర్ క్లీన్ అయితే ఒక 8 ml వేసేయాలి. తర్వాత హాస్పిటల్స్ కి అయితే 5 లీటర్స్ కి 8 ml వేసేయాలి. మ్యాటర్ ఆఫ్ 47 రూపీస్ పడుతుంది. తర్వాత టాయిలెట్స్ కు 2 లీటర్ల వాటర్ లో 16 ml వేయాలి, 9 రూపీస్ పడుతుంది. శానిటైజర్ అయితే 500 ml లో 2 ml అయితే 1 రూపీ పడుతుంది.
చూడండి, అర్ధ లీటర్ శానిటైజర్ 1 రూపీ అంట. ఎట్లా ఉంది చూడండి. తర్వాత 500 ml 2 ml శానిటైజర్ గా డియోజన్ ఉపయోగపడుతుంది. దాదాపు ఒక 2 రూపీస్ 4 రూపీస్ తో మనకు ఈ ఇంట్లో బాత్రూమ్లు కానీ హాస్పిటల్స్ కానీ అన్ని క్లీన్ చేసేస్తూ ఇంట్లో ఉన్నట్టు వైరస్ కానీ జెమ్స్ కానీ అన్ని మనం నాశనం అవుతుంది. ఇక్కడ ఏమంటే దీన్ని డైల్యూషన్ చేసుకోని ఆ వంట పాత్రల మీద మనం స్ప్రే చేయొచ్చు, పాల పాత్రల మీద స్ప్రే చేయొచ్చు, బయట తర్వాత గడియలు అంటారు కదా, ఒక లాక్స్ మీద స్ప్రే చేయొచ్చు. ఎక్కడైతే మనం ముట్టుకుంటున్నామో ఒక ప్రాబ్లం ఉంది అనే చోట ప్రతి ఒక్క చోట కూడా ఇది డైల్యూషన్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. హాఫ్ లీటర్ వచ్చేసి సంథింగ్ ఎంతో 280 అలా ఉంటుంది. అంతా ఎంఎల్ చూసుకోవాలి. ఒక 10 రూపీస్ 5 రూపీస్ తో మనం ఇంట్లో ఉన్నటువంటి ఒక పరిపూర్ణ మన ఇంట్లో వైరస్ లేకోకుండా జెమ్స్ లేకోకుండా మన చేతులు కానీ అన్నిటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పర్ష్యూ. నెక్స్ట్ ఇంకోసారి ఈ డిస్టాప్స్ తో మీరు వెజిటబుల్స్ కూడా క్లీన్ చేస్తారు. ఇందాక మనం చెప్ప కదా, వెజిటబుల్స్ మనం తెచ్చిన తర్వాత 1 ml జస్ట్ ఒక డైల్యూషన్ చేసాం కదా, దాన్ని ఒక వాటర్ లో ఒక టబ్ లో తీసుకొని వాటర్ తీసుకొని ఒక 1 ml ఇది వేసేసి వెజిటబుల్స్ ఒక 10 minutes నానవేస్తే చూడండి, ఒక్కసారి చూడండి ఎంత డస్ట్ అనేది కిందికి వచ్చి ఉంటుందో ఒక్కసారి చూసుకోవచ్చు. ఈ డిస్టాప్స్ ను ఆ విధంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విల్ గో టు కార్ వాష్. చాలా మంది కార్లు ఉన్నాయి కదా, కార్లు క్లీన్ చేయాలంటే చాలా అంటే కొంచెం పని కదా అది. దాన్ని సో కార్ అనేది చాలా కాస్ట్లీ వస్తువు. ఒక 3-4 లక్షలు 8 lakhs 7 lakhs ఒక పెట్టి మనం ఎక్స్పెండిచర్ పెట్టి మనము పర్చేజ్ చేసింటాము. బట్ దాని క్లీనింగ్ వచ్చేసరికి మనము ఏదో షాంపూకి వేసేసి క్లీన్ చేసి పెడుతుంటాం. బట్ దాంట్లో ఉన్నటువంటి కార్ పైన షైనింగ్ అంటే సిలికాన్, ఆ యొక్క సిలికాన్ వ్యాలెట్ అనేది వెళ్ళిపోతా ఉంటుంది. దాని యొక్క షైనింగ్ అనేది మనం తుడిచినప్పుడు కెమికల్స్ వల్ల వెళ్ళిపోతుంది. బట్ వీ హావ్ డిఫరెంట్ ప్రొడక్ట్ కార్ వాష్. సో ఇది ఒక క్లీనింగ్ ఏజెంట్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్. ఏ వెహికల్ అయినా మీ బైక్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత స్పెషల్ దీని యొక్క హాఫ్ లీటర్ వచ్చేసి 280 rupees పడుతుంది. ఇది ఎట్లా అంటే ఒక 1 లీటర్ కు 1 ml యూజ్ చేయాలి. అంటే ఒక 1 లీటర్ కు 1 ml మనం వాటర్ వేసేసి, లైక్ హెడ్ బాత్ అండి. హెడ్ బాత్ ఏం చేస్తాం, ఫస్ట్ మనం తలకు నీళ్ళు పోసుకుంటాం కదా, అట్లా కారు మీద నీళ్ళు కొట్టాలి. తర్వాత షాంపూ కావాలి కదా, షాంపూ కావాలంటే మనం ఏం చేస్తాము, ఒక 1 లీటర్ ఒక 2 liters 2 ml వేసేసి మనం షాంపూ తీసేసుకొని కార్ వాష్ మొత్తం కార్ అంతా మనము ఒక కార్ తీసుకొని తుడిచేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ మనం తల మీద వాటర్ వేసుకుంటాం కదా, తర్వాత కార్ మీద వాటర్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, కార్ అంతా తుడిచేస్తాం. మనం తల తుడుచుకుంటాం కదా, ఒట్టి పట్టి ఒక వెట్ క్లాత్ తీసుకొని. ఇక్కడ కూడా అంతే, మనం ఒక వెట్ క్లాత్ తీసుకొని మొత్తం కార్ అంతా క్లీన్ చేస్తే మీ యొక్క కార్ అనేది షైనింగ్ అలానే ఉంటుంది. కార్ కానీ బైక్స్ కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఒక ఎంఎల్ వచ్చేసి 50 పడుతుంది. ఒక 5 ml ఎంత పడుతుంది, ఒక 2 ml కు 1 రూపీ 2 rupees తో మనం ఒక కార్ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చాలా ఎకనామిక్, తక్కువ ఖర్చుతో ఒక ఎకనామిక్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నామండి. నెక్స్ట్ విల్ గో టు సిలికాన్ గ్లేజ్. అంటే కార్ అనేది కొన్నిసార్లు ఏం చేస్తామంటే టెఫ్లాన్ కోటింగ్ బాగా షైనింగ్ రావాలని చెప్పి ఏం చేస్తామంటే అక్కడికి వెళ్తా ఉంటాం. ఎక్కడికి మనము మ్యాటర్ అంటే షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి ఒక్కసారి టెఫ్లాన్ కోటింగ్ తీసేసి అక్కడికి వెళ్తాం మనం. ఆ షైనింగ్ రావడానికి అనేసి షోరూమ్కి వెళ్తే వాడు ఏం చేస్తా అంటే ఆ యొక్క కార్ పైన ఉన్న లేయర్ ను తొలగించేస్తాడు. అంటే ఓల్డ్ పాత లేయర్ తీసేసరికి కొత్త లేయర్ వచ్చేస్తుంది. అంత కార్ అనేది ఆ టెఫ్లాన్ కోటింగ్ చాలా డ్యామేజ్ చేస్తుంది. బట్ మన దాంట్లో ఒక సిలికాన్ గ్లేజ్ ఉందండి, చాలా ఒక వండర్. ఒక 11 రూపాయలు సంథింగ్ దాంతో కొంచెం రిఫ్రిజిరేటర్లు కానీ, తర్వాత ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక షైనింగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక రిఫ్రిజిరేటర్ కు ఒక 10 ml కు 11 రూపాయలు పడుతుంది. వాషింగ్ మిషన్ కు 11 rupees తో మనం వాషింగ్ మిషన్ షైనింగ్ చేసుకోవచ్చు. తర్వాత లామినేటెడ్ సర్ఫేస్, ఏదైనా ఒక లామినేషన్ ఉంటుంది కదా, అంటే ఇది కూడా అంతే, నాన్ పోరస్ సర్ఫేస్ యూజ్ చేయాలి. 20 rupees to 20 ml పడుతుంది, 20 rupees పడుతుంది. తర్వాత బాత్రూమ్ కొన్ని బాత్రూమ్ కాస్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ కూడా ఒక 6 rupees పడుతుంది. తర్వాత మీడియం సైజ్ కార్ అయితే 111 rupees 111 రూపాయలతో మనము దాంట్లో ఉన్న టెఫ్లాన్ కోటింగ్ షైనింగ్ తెప్పచ్చు. చూడండి దీన్ని యూజ్ చేసేదాన్ని ఏం లేదు, ఒక కార్ ఉంటుంది కదా, ఒక క్లాత్ తీసుకోవాలి, క్లాత్ తీసుకొని రఫ్ చేసేసి లోపల సిలికాన్ గ్లేజ్ చేసేసి ఇట్లా మనం ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా కార్ వాష్ క్లీన్ చేసిన తర్వాత ఇలా మనం షైనింగ్ చేసుకుంటూ పోతే బికమ్ షైనింగ్, కార్ అనేది షైనింగ్ వచ్చేస్తుంది. అటువంటి వండర్ఫుల్ ట్రెమెండస్ ప్రోడక్ట్ అండి. ఎవరైతే కార్ ఉన్నో వాళ్ళలో ఖచ్చితంగా ఈ కార్ వాష్ సిలికాన్ గ్లేజ్ ఖచ్చితంగా ఉండాల్సింది. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ ఒక ఇంట్లో వాడుకున్నటువంటి ఒక ప్రొడక్ట్స్ అండి. దీంతో పాటు వీ హ్యావ్ ఒక ట్రెమెండస్ ప్రొడక్ట్, రైతులకు ఉపయోగపడేటువంటి ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది సార్. ఆప్సా 80 ఆల్ పర్పస్ స్ప్రే అడ్హెసివ్ 80 times.
అంటే వాళ్ళ యొక్క పనితనాన్ని, అంటే ఇది పురుగు మందు కాదు, పురుగులు చంపేది కాదు, అంటే ఒక కలుపు ముక్కలను తీసేది కాదు. ఇట్స్ ఒక సహాయకారి. మీరు యొక్క పురుగుల్లో ఉంటుంది కదా, ఆ యొక్క మందు కొట్టినప్పుడు ఏమవుతుంటే ఆ యొక్క ఆ యొక్క ఆ పురుగు మందు అనేది వర్షం పడినప్పుడు జారిపోతా ఉంటుంది. ఆకు అనేది ఎక్కడ ఉన్నప్పుడు ఆకు కింద పడిపోవడం వల్ల మనం కొట్టినటువంటి మందు అనేది సఫిషియెంట్ గా ఆ యొక్క పెస్టిసైడ్ అనేది సరిగా వర్కౌట్ కాదు. దీంట్లో ఆ పెస్టిసైడ్ లో మీకు ట్యాంక్ ఒక 15 ml మీరు ఇది కలిపేసిన అనుకోండి, ఏమవుతుంటే ఆ యొక్క మీరు ఏదైతే పెస్టిసైడ్ కొడుతున్నారో అది బాగా పనిచేసి పంట బాగా వస్తుంది. అంటే 5-6 సార్లు మనము ఆ పెస్టిసైడ్ కొట్టాల్సిన బదులు ఒక 2-3 సార్లకే మనం యూజ్ చేయొచ్చు. సో మన ఖర్చు తగ్గిస్తుంది, దిగుబడి పెరుగుతుంది. దీంతో పాటు వాటర్ అబ్జార్ప్షన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం నీళ్లు కట్టేటప్పుడు ఇది ఒక్కసారి మనము పొలంలో స్ప్రే చేసినామంటే తర్వాత ఒక 10-15 minutes తర్వాత వాటర్ మనం పొలంలో నీళ్లు వదిలిపెడితే భూమిలోకి వేరు వరకు లోపలి వరకు నీళ్లు ఇంకిపోతాయి. అంటే మనం ఎక్కువ సార్లు పొలాలకు నీళ్లు కట్టాల్సిన పని లేదు. చాలా తక్కువ, అంటే ఒక 2-3 సార్లు అలా కట్ చేసుకొని మనం వాటర్ అనేది వేరు వరకు వెళ్ళి ఆ విధంగా రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కనుక్కొని రైతులకు చాలా చాలా హెల్ప్ చేయండి. సో ఫైనల్ గా నేను చెప్పేది అంటే దిస్ ఇస్ ఆల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, బయోక్విస్ట్ ప్రొడక్ట్స్, ఎటువంటి ఒక ప్రొడక్ట్ కెమికల్స్ ఎటువంటి ప్రొడక్ట్. సో ఫైనల్ గా నేను క్వశ్చన్ వేస్తున్నాను మీకు. సో అన్ని కూడా కెమికల్ ప్రొడక్ట్స్, బట్ ఇక్కడ ఎంఆర్పి 80 రూపీస్ ఉంది. బట్ కొన్ని ప్రొడక్ట్స్ మన బయట ప్రొడక్ట్స్ మనం వాడితే మనీ ఎవరికి వెళ్తుందండి? సో అక్కడ కస్టమర్స్, వాళ్ళ ఒక షాప్ వాళ్ళు, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళంతా వెళ్తుంది. బట్ ఈ ప్రోడక్ట్ మీ యొక్క షాప్ బయింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని, అంటే అక్కడ కొనే వస్తువులు ఇక్కడ కొని మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలి, ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటూ మనం డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ఏదైనా మీకు హోప్, ఒక లుకింగ్ జోన్ లో మీరు ఉంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని కలవండి, వాళ్ళకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ మీరు చూపిస్తారు. బట్ యు ఆర్ ఇన్ లుకింగ్ జోన్. అంటే మన ప్రొడక్ట్స్ మన ఖర్చు అండి, ఇది ఖర్చు. ఈ ఖర్చును మనము మన యొక్క ఆదాయంగా సృష్టించుకునే మార్గం అనేది మనం మిమ్మల్ని పిలిచిన వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంట్రెస్ట్ లుకింగ్ జోన్ లో ఉంటే. సో థ్యాంక్ యూ, బ్యాక్ టు హోస్ట్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ సార్ కు సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మంచి విషయాన్ని 10 మంది, నేను మా టీం వరకు నేనుకున్నాను, సార్ ఏం చేశారంటే అందరికీ షేర్ చేద్దాం నవీన్ అన్నప్పుడు, సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని మా మిస్సెస్, మా పిల్లల సహకారంతో అన్ని అప్పటికప్పుడు సెట్ చేసేసుకొని చేసాము. సో ఒక 2 నిమిషాలు లావని మాట్లాడుతుందంట. హలో సార్, ఆడిబుల్? yes Lavanya. హలో, yes Lavanya, audible. ఓకే సార్. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాము. అంటే ఈ ప్లాన్ ఎందుకు చేసినాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఎవరితో మాట్లాడినా, నేను ఎవరితో డీల్ చేసినా, మీ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ అండి, బట్ బాగుంటాయి కానీ చాలా కాస్ట్లీ అని చెప్పడం చాలా క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో నేను బిజినెస్ ప్లాన్ చెప్పిన, ప్రోడక్ట్స్ గురించి చెప్పిన, వాళ్ళ మైండ్ నుంచి వచ్చేది కాస్ట్లీ అనే ఉద్దేశం ఒకటి ఉంది. సో దాన్ని ఎలా అయినా క్లియర్ చేయాలి. మనకి ప్రోడక్ట్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. సో ఇదేంటంటే మేమిద్దరం అనుకునేది ఏంటంటే, మా వరకు ఫస్ట్ అనుకున్నాము, ఫస్ట్ కొంచెం క్లారిటీగా ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి ఎంత పడుతుంది, బయట ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కి మనం వాడితే ఎంత తక్కువ ప్రోడక్ట్ మనం వాడుతున్నాం. ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది, రస్నా బాటిల్స్ అందరికి ఐడియా ఉంటాయి. రస్నాని ఒక 60 రూపీస్ తో మనం రస్నాన్ని పే చేసుకుని తీసుకుంటాము. బట్ ఆ రస్నాను డైరెక్ట్ గా అయితే తాగము. దాంట్లో లాట్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ కలిపేసేసి, ఈవెన్ షుగర్ కలిపేసేసి చాలా మందికి షేర్ చేసుకోవడం జరుగుతుంది కదా. సో మన ప్రోడక్ట్స్ అన్ని ఒక రస్నా లాగా మన ప్రోడక్ట్స్ అన్ని ఉంటాయి. బట్ ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎవరైతే మన ప్రోడక్ట్స్ తీసుకొని మనం ఈ రేట్ కానీ ఇవన్నీ చూసుకొని, రస్నా లాగా ఉంటాయి మన ప్రోడక్ట్స్ అన్ని వాటర్ క్వాంటిటీతోనే మనం డైల్యూషన్ చేసుకుంటాము. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి హార్మ్ లేకుండా. ఇప్పటికైతే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ విపరీతంగా, ఎందుకంటే అందరూ పని వాళ్ళని తీసేశారు, ఇంట్లో వాళ్ళే పని చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు అసలైంది తెలుస్తుంది. అంటే ఒక విన్తో పనులు చేసేటప్పుడు మనకేంటి పని అయిపోయిందని అనుకుంటుంటాము, బట్ మనం చేసుకుంటే ఆ పని తెలుస్తుంది అన్నమాట. మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా తెలుస్తుంది. సో మగవాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. డిస్టర్బ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంటారు కదా ఇప్పుడు చాలా మంది. సో దీంట్లో
లీటర్ 200 ml నుంచి హాఫ్ లీటర్ 1 లీటర్ వరకు మనకు అవైలబుల్ ఉంటుంది. 200 ml నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ఐటార్, ఎల్ఓసిఆర్, డిస్టాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. దట్స్ ఇట్ అండి. ఇవి ఇట్లా వాటర్ క్వాంటిటీ ద్వారా మనం యూజ్ చేసుకోవడం పట్టే మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో చాలా మంది లేడీస్ ఉంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. దట్స్ ఇట్ అండి.